దేవుణ్ణి సంతోషపరచాలంటే మొట్టమొదటిగా నీ పాపాలను ఒప్పుకోవాలి. నీ పాపాలని, నీ లోపాలని, నీ దోషాలని దేవునికి చెప్పాలి. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు అంటారు కదండి, రహస్యంగా మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని. రహస్యంగా మిమ్మల్ని చూస్తున్న దేవుడు యేసయ్య అక్కడ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సమరయ స్త్రీ అంటది కదా, నీవు ప్రవక్త అనుకుంటున్నానయ్యా అంటుంది. యేసు ప్రభువు అనుకోవాలా, ప్రవక్త అనుకుంటున్నారయ్యా అంది. అప్పుడు అంటది ఒక మాట, మా పెద్దలేమో సీనాయి పర్వతం మీద ఆరాధించాలని చెప్తారు, మీ బోటి ప్రవక్తలేమో యెరూషలేము దేవాలయంలో ఆరాధించాలని చెప్తారు. దేవుణ్ణి ఎక్కడ ఆరాధిస్తారో మాకు యేసయ్య వస్తారు, మెస్సయ్య వస్తారు, ఆయన మాకు వివరంగా చెప్తారయ్యా అంది సమరయ స్త్రీ. హల్లెలూయా. చూసారా ఎంత విశ్వాసమో, ఎంత గొప్ప విశ్వాసం చూడండి ప్రియులారా. అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పాపాలన్నీ క్షమించి మంచి జీవితానికి పునాది వేసి మీ బాట సరళం చేస్తాడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, అమ్మా, దేవుణ్ణి ఆరాధించేవాడు, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అటువంటి ఆరాధన దేవునికి కావాలి. ఆయన అనేవారికి యేసు ప్రభువుతోనే చెప్తుంది. ఏమని? అయ్యా, ఎందుకంటే యేసు ప్రభు తెలియదు కదా, అయ్యా మాకు యేసయ్య వస్తాడు, ఆయన వివరంగా చెప్తారయ్యా అంది. ఎందుకంటే యేసయ్య అనుకోవాలా, ప్రవక్త అనుకుంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటారు, అమ్మా నేనే ఆయననమ్మా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పాపం నుంచి విమోచించబడింది, తర్వాత గొప్ప సాక్షిగా మార్చబడింది. ఒక ఊరినే దేవుని దగ్గర తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సమరయ స్త్రీ ఊరినే మార్చిందండి. దేవుణ్ణి చూసి, ప్రభుని చూసి ఆ విధంగా ఉండాలి ప్రియులారా. ఆ విధంగా ఉంటేనే మన జీవితం సునాయాసంగా. ఆమె గురించి ఎందుకు చెప్తున్నాను, ఆమె గురించి ఎందుకు చెప్తున్నానండి? ఆమె పాపి అయినప్పటికీ, పాపంతో జీవిస్తున్నప్పటికీ దేవుని కోసమే ఎదురు చూసింది, ప్రభు కోసమే ఎదురు చూసింది.